హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. నా డైట్ ప్లాన్ గురించి నేనేం తింటున్నాను మొత్తం చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడేమో షాప్ లో నేను ఇంకా జిమ్ కి వెళ్లే ముందు వచ్చి కూర్చున్నాను. ఒక్కడే కూర్చొని బోర్ కొడతా ఉంటది కదా షాప్ లో. ఇంకా వేడి నీళ్ళు తీసుకొని ఫ్లాస్కోలో పోసుకొని బ్లాక్ కాఫీ తాగుతా బోర్ కొట్టినప్పుడల్లా అంటే ఇంక తీసుకొని వచ్చాను. షార్ట్స్ లో కూడా బ్లాక్ కాఫీ ఎలా చేసుకుంటారు చెప్పండి అని అడిగారు. బ్లాక్ కాఫీ అంటే ఏమీ లేదు, నార్మల్ కాఫీ మనం పాలతో పెట్టుకుంటాం కదా, ఇది ఓన్లీ వాటర్ తో తాగుతారు. మా హస్బెండ్ కి కాబట్టి వేడి నీళ్లు తీసుకొని వచ్చాను. లైట్ గా తనకి షుగర్ కాఫీ పౌడర్ వేసి కలిపి ఇచ్చేస్తాను. మామూలుగా నేనైతే షుగర్ వేసుకోను, ఓన్లీ కాఫీ పౌడర్ తో తాగుతాను. ఇంక ఇప్పుడు నేను జిమ్ కి వెళ్ళిపోయి ఇంకా ఆ తర్వాత 7:30కి అలా వచ్చేస్తాను. 7:30, 8 మధ్యలో అయితే మాక్సిమం వచ్చేస్తాను. ఇంకొచ్చాక ఇంకొక 1 అవర్ అలా షాప్ లో కూర్చొని వెళ్తాం, లేదంటే ముందే వెళ్ళిపోతాము. మా చీరాల్లో ఎక్కడికక్కడ రోడ్స్ మొత్తం వేసేస్తున్నారు, అటు ఇటు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. సర్లే పక్కనే కదా చికెన్ షాప్, నువ్వు తీసుకో అని చెప్పి ఇంకా నేనేమో బండి వేరే సైడ్ నుండి తిప్పుకొని వస్తున్నాను. బయట ఏమన్నా చిన్న చిన్న పనులు సరుకులు తీసుకునేవి ఉంటే మాత్రం షాప్ కొంచెం త్వరగానే క్లోజ్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వంట చేసి పడుకునేసరికి లేట్ అయిపోతుంది. రైస్ తీసుకున్నాము, ఆ తర్వాత ఇంకా రోటీ పిండి అవన్నీ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను నైట్ టైం చపాతీలు తిందాంలే, ఈ మధ్య కొంచెం రైస్ తినేస్తున్నా అని చెప్పి కంట్రోల్ చేసుకుందామని. అసలు ఇంకా ఎర్లీగా నేను డిన్నర్ చేసేయాలి. జిమ్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేసి ఇదంతా అయ్యేసరికి నాకు ఇంకా లేట్ అయిపోతుంది. ఇదంతా ఎందుకులే అని చెప్పి చిన్న చిన్నవి తీసుకుంటున్నా, మసాలా ఏమన్నా ప్రిపేర్ చేసుకోవచ్చులే అని. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఉండేది ఇద్దరికి మళ్ళీ చెరొక రెసిపీ చేసుకోవాలంటే ఎక్కడ చేస్తాంలే అని చెప్పి ఇంకా నేను కూడా మా హస్బెండ్ కి చేసింది తినాల్సి వస్తుంది. నేనేంటంటే ఇంట్లో పొద్దున్న నుండి అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ జిమ్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక వంట చేసేసరికి నాకే బద్ధకం వేస్తుంది నాకు సపరేట్ గా వండుకోవాలంటే. కానీ మా హస్బెండ్ తగ్గుతున్నప్పుడు ఎందుకు ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి, నాకు కూడా అలా మోటివేషన్ ఇస్తా ఉంటాడు. అసలు నువ్వు తిండే సరిగ్గా తినకుండా టైంకి తినకుండా మళ్ళీ అందులో కూడా కొంచెం డైట్ కి సంబంధించినవి చేసుకోకుండా ఎందుకు వేస్ట్ అని చెప్పి నాకు గట్టి కూర్చోబెట్టి అన్ని చెప్పేసరికి కొంచెం జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నేనేం డైట్ ఫాలో అవుతున్నాను దాని గురించి చెప్తాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తే డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటది. స్టార్టింగ్ లో మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోకి నేను సింగిల్ గా ఉన్న ఫోటోకి నేను స్టార్ట్ చేసి ఈ డైట్ ఇదంతా 75 days ఛాలెంజ్ నాకు 30 days కంప్లీట్ అయిపోయినాయి. చెప్పాలంటే 35 days కంప్లీట్ అయిపోయినాయి. మెయిన్ తగ్గాలి అంటే ఫస్ట్ మన మైండ్ ని సెట్ చేసుకోవాలి, తగ్గాలి నేను అని చెప్పి. నేను ఇంతకు ముందు అసలు చాలా సార్లే అనుకున్నాను వాకింగ్కి వెళ్ళాలి అనుకొని, ముందు రోజు పడుకుంటే నెక్స్ట్ డే మాత్రం ఎప్పుడో లేట్గా లెగుస్తాను. అది అసలు అవ్వే పనే కాదు. ఫస్ట్ బ్రెయిన్ లో సెట్ చేసుకుంటే గానీ మనం కన్ఫర్మ్ గా చేయగలుగుతాము, స్టార్ట్ చేస్తాం దాన్ని. నాకు ఎలా అర్థమైందంటే మెయిన్ నా బాడీ వెయిట్ ఈజీగా ఎక్కువైపోతుంది. నా బాడీ వెయిట్ నాకు అర్థమవుతుంది, నాకు అసలు కంఫర్ట్ గా లేదు. మెయిన్ నా డ్రెస్సెస్ వేసుకోవటం కానీ నా బాడీ పర్సనాలిటీ కానీ చాలా చేంజ్ అయిపోయింది స్టార్టింగ్ లో ఉన్న దానికన్నా. ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, లేదు ఎలా అయినా స్టార్ట్ చేయాల్సిందే అని. ఇంకా అలా 75 days స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ఫుడ్ విషయానికి వస్తే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. అంతకుముందు ఫుల్గా బయట ఫుడ్ తినేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ అంతే గుర్తుండిపోతాయి కదా. స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది, ఈ ఫుడ్ తినాలనిపిస్తుంది, చాలా క్రేవింగ్స్ వచ్చే కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. అప్పుడు మా హస్బెండ్ ఒక్కటే చెప్పాడు, మీరు ఒక టైంలో మంచిగా ఇంట్లో అన్ని వండుకొని తింటూ ఉండేవాళ్ళు, నేను ఆ టైంలో జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి మసాలా బొరుగుల మసాలా అది చేసుకొని తిని ఒక జ్యూస్ తాగి సైలెంట్గా పడుకునేవాడు, నీకు గుర్తుందా అని. ఆ టైంలో మా హస్బెండ్ అలా డైట్ మెయింటైన్ చేసి చాలా తగ్గాడు. అప్పుడు ఆ టైంలో మా హస్బెండ్ కూడా అనేవాళ్ళు, ఎందుకు అంత సన్నబడిపోతున్నావు, ఎందుకు అలా తగ్గుతున్నావు అని. కానీ తనకి ఎప్పుడైనా కానీ పెళ్ళైన వెంటనే లావ్ అయిపోతారు, అలా బాడీ చేంజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పి తను ఆ టైంలో జిమ్ చేసి బాడీని అలా మెయింటైన్ చేసుకున్నాడు. ఆ టైంలో నేను అసలు అవేం పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నాకు జిమ్ గురించి తెలీదు, నేను అంత లావు కూడా లేను, సన్నగున్నాను పెళ్ళైనప్పుడు. తర్వాత నేను లావ్ అవటం స్టార్ట్ అయినప్పుడు మా హస్బెండ్ చెప్పాడు, ఎవరైనా వర్కౌట్స్ చేయాలి, తగ్గటానికనే కాదు ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే రోజు వర్కౌట్స్ ఉండాలి అని. అలా నాకు కూడా మోటివేషన్ వచ్చింది. ఇంకా ఫుడ్ నేను కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. మెయిన్ పొద్దున్నే లేవగానే ఫస్ట్ నేను హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ కాకపోతే కొంచెం జీరా వేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని తాగుతాను గోరువెచ్చగా. మనం తినే ఫుడ్ లో కన్ఫర్మ్ గా వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ అన్ని మిక్స్ అయి ఉండాలి, అలా ఉంటేనే హెల్తీగా ఫుడ్ తిన్నట్టు ఉంటది. నేను నిన్న ఇన్స్టాల్ అలా రీల్స్ చూస్తుంటే దీంతో మసాలా చేసుకుంటే బాగుంటది, డైట్ కి కూడా మంచిదని చెప్పి చూసాను. ఇంకా శనగలు తెచ్చుకున్నాను. ఇదేం లేదు, శనగలు ఒక బౌల్లో వేసుకొని కొంచెం క్వాంటిటీలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్ని సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అప్పుడు అవన్నీ అందులో కలుపుకొని శనగల్లో కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, లైట్ గా నిమ్మరసం పిండుకొని కొంచెం మొత్తం కలిపేసుకొని కలిసేదాకా తినేయటమే. నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తిన్నాను, అంటే 11 ఆ టైంలో తిన్నాను. మార్నింగ్ హాట్ వాటర్ తాగాక ఇంక ఇది తింటమే. నేను ఈ గ్యాప్ లో నేను వాటర్ తాగుతానే ఉంటాను. వాటర్ తాగుతా ఉంటే కడుపు కొంచెం ఫిల్లింగ్ గా ఉంటది, అలానే మనం ఎక్కువ తినకుండా ఉండటానికి ఛాన్స్ ఉంటది.
ఇంకా సీక్రెట్ చెప్పాలంటే నాకు అసలు బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి, అది తినాల్సిందే అనుకున్నప్పుడు మాత్రం వాటర్ బాగా తాగేస్తాను, ఇంకా నేను మర్చిపోతాను కూడా దాన్ని. రోజుకి ఏదో ఒక ఫ్రూట్ కానీ జ్యూస్ ఏదో ఒకటి చేసుకొని తాగితే బెస్ట్, మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ. నేను ఆఫ్టర్నూన్ కొంచెం అన్నం తింటాను ఏదో కర్రీ చేసుకున్నప్పుడు, అది కూడా కొంచెం క్వాంటిటీ పెట్టుకొని. లంచ్ 1కి అలా తింటాను. ఇంకా జ్యూస్ అలాంటివి ఏమీ లేవు, ఫ్రూట్స్ లేవు అన్నప్పుడు మజ్జిగ కన్ఫర్మ్ గా తాగుతాను, ఒక గ్లాస్ మజ్జిగ. డిన్నర్ ఏమో నైట్ 7-8 మధ్యలో కంప్లీట్ చేసుకోవాలి. నాకు ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది, అందుకే ఇప్పుడు నేను జిమ్ నుండి వచ్చినప్పుడు ఈ శనగలు చేసుకొని మసాలా అలా కలుపుకొని తినేయచ్చు అని ఇవి తెచ్చుకున్నాను. ఈ ఓన్లీ ఈ శనగలే అని కాదు, మొలకలు కానీ లేదంటే వేరే ఏ ఒకటి ఉంటాయి కదా ఆల్టర్నేట్స్, చికెన్ సలాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకేదైనా మనకు నచ్చింది తీసుకొని తింటే చాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కావాలంటే చాలానే ఉంటాయి, రాగి జావ తాగొచ్చు, దోశ ఇడ్లీ నార్మల్గా తినొచ్చు, కాకపోతే ఇంతకుముందు ఎక్కువ తినేస్తాం కదా 2 దోశలు 3 దోశలు, అలా కాకుండా ఒక దోశ 2 ఇడ్లీ అలా తినొచ్చు. లంచ్ లోకి ఆకుకూరలు ఏదైనా వెజిటేబుల్స్, మనం తినని వెజిటేబుల్స్ కూడా తినాలనిపిస్తుంది ఈ టైంలో, ఎందుకంటే బయట ఫుడ్ తినం కాబట్టి. అసలు ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందు బిర్యానీలు మండీస్ అసలు ఎన్ని తినేవాళ్ళము, బయటకి వెళ్ళి ఏమన్నా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ తినేవాళ్ళం. ఇప్పుడు అసలు అదంతా తగ్గిపోయింది, మాక్సిమం మేము మెయిన్ ఇంట్లోనే వండుకొని తింటున్నాము. అసలు ఈ ఛాలెంజ్ లేకుండా నార్మల్గా నేను జిమ్కి వెళ్ళి అలా చేసుకోవచ్చు తగ్గాలంటే. కానీ మా హస్బెండ్ నాకు ఒకటి చెప్పాడు, ఛాలెంజ్ వీడియో అని చెప్పి నాకు కావాలని చెప్పి ఇలా మోటివేషన్ ఇచ్చి ఛాలెంజ్ స్టార్ట్ చేయించాక అప్పుడు మధ్యలో చెప్తున్నాడు, ఈ ఛాలెంజ్ ఇవ్వకపోయి ఉంటే నువ్వు జిమ్కి ఏదో 2 రోజులు వెళ్ళి ఒక రోజు ఎగ్గొట్టేదానివి, ఫుడ్ కూడా ఏదో ఒకటి తింటానే ఉండేదానివి, అందుకే నీకు ఈ ఛాలెంజ్ ఇచ్చాను కంట్రోల్ చేద్దామని చెప్పి ఇంకప్పుడు చెప్తున్నాడు. సర్లే ఏదైనా నా మంచికే కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏదైనా కానీ టైంకి ఇంట్లో వండుకొని తింటే బయట ఫుడ్ కూడా మనం మ్యాక్సిమం తినమని చెప్పి. ఇక్కడ నేను ఇంకా మసాలాని బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకేంటంటే నిమ్మకాయ వేసుకుంటే వెంటనే జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, కానీ తప్పదు కదా, లెమన్ లేకపోతే అంతగా మసాలా లాగా అనిపించదు, అందుకే నిమ్మకాయ లైట్గా పిండుకున్నాను. ఇప్పుడు నా ప్రజెంట్ వెయిట్ ఏంటంటే 73.5 గ్రామ్స్ అలా ఉన్నాను. ఇంతకుముందు నా వెయిట్ ఎంత ఉన్నానంటే 79.8 అలా ఉన్నా, అంటే దగ్గర ఒక 80 kgs వేసుకోండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పే ముందు చూసుకొని వచ్చి చెప్తున్నాను నా ప్రజెంట్ వెయిట్. ఇంక ఇక్కడేమో బయట కాకులకి నైట్ రోటీలు మిగిలినవి ఉంటే అవన్నీ తుంచి గోడ మీద వేసాను తింటే అని, ఇంకా సింబాగాడి గిన్నెలో వాటర్ పోసేసాను. బయట ఎండలో కూర్చొని ఇంకా అన్ని కట్ చేస్తున్నాను ఆకులు అవన్నీ, కొంచెం ఏదోటి వర్క్ చేస్తూనే ఉంటాను నేనైతే మ్యాక్సిమం. ఎంత లేదన్నా మధ్యాహ్నం టైంలో ఒక 1-1.5 అవర్ గ్యాప్ ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి నాకు, ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళే వరకు తనకి అన్నీ చూసి వంట చేసి తనకి లంచ్ పంపించి ఆ తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకొని కొంచెం నాకు గ్యాప్ దొరికేది ఆఫ్టర్నూన్ టైంలో. ఈ మధ్య నేను ఎర్లీ మార్నింగ్ అంత త్వరగా లెగవట్లేదు, ఎందుకంటే కరెక్ట్గా నిద్ర కూడా పోవాలి. వర్కౌట్స్ చేస్తున్నారు, డైట్ చేస్తున్నారు, కానీ కరెక్ట్ స్లీప్ లేకపోతే కూడా కష్టమే, మెయిన్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. అందుకే నేను మార్నింగ్ కరెక్ట్గా నిద్ర సరిపోయాకే లెగుస్తున్నాను, ఇంకా అప్పుడు నా ఇంట్లో పనులు అవన్నీ స్టార్ట్ చేసుకుంటాను. అందుకే నిద్ర సరిపోకుండా ముందే లెగవట్లేదు, లేదంటే మా హస్బెండ్ నిద్ర లేచేలోపే ఇంట్లో నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఇల్లు ఉడ్చుకోవటం తుడుచుకోవటం ఇంకేముంటది. కాకపోతే నేను కూడా కొంచెం లేట్గా లెగుస్తున్నాను. మీరు కన్ఫర్మ్ అంటారు కిడ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి, మాకు చాలా పనులు ఉంటాయి అని చెప్పి. నాకు తెలుసు, నాకు ఇప్పుడు కిడ్స్ లేరు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. వన్స్ ఒకసారి నాకు కిడ్స్ పుడితే నేను కూడా మీలాగే బిజీ అయిపోతాను, అప్పటి వరకు ఈ లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయటం తప్ప ఇంకేం ఉండదు. అలానే కొంతమంది కమెంట్స్లో అడుగుతున్నారు మీ హస్బెండ్తో మాట్లాడించండి అని. ప్రస్తుతానికి తనైతే ఇప్పుడు మాట్లాడాడంట, తర్వాత ముందు వచ్చి మాట్లాడతాలే అన్నాడు. దానికి తోడు మా మైక్ సెట్ లేదు, అంటే ఫోన్ది మైక్ మాది కరెక్ట్గా పని చేయట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది. వాయిస్ ఓవర్ అంటే మా హస్బెండ్ ఇంకా నవ్వుతవే సరిపోతుంది, అందుకే మా హస్బెండ్ వచ్చి మాట్లాడలేదు. తర్వాత ఫ్యూచర్లో వస్తాడు వ్లాగ్స్లో మాట్లాడటానికి. ఇది నా అప్డేట్ వెయిట్ గురించి కానీ డైట్ ఏం ఫాలో అవుతున్నా దాని గురించి కానీ. మీలో ఎవరైనా ఫాలో అవుతుంటే ఈ 75 days ఛాలెంజ్ నాతో పాటు ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే వీడియో ఎలా ఉంది, దీని నుండి మీకు ఏమైనా యూజ్ అయిందా లేదా అని నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మాకు కొంచెం రీచ్ ఉంటుంది, మాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.